పూర్వం ఒక సువిశాలమైన రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయనకు 4 కుమారులు. వారు వీరత్వంలో తక్కువ కాకపోయినా ఎప్పుడూ అంతఃపుర సౌఖ్యాలకే పరిమితమై ఉండేవారు. బయట ప్రపంచం ఎలా ఉంటుందో, సామాన్య ప్రజల కష్టసుఖాలేమిటో వారికి తెలియదు. ఒకనాడు రాత్రి వెన్నెల్లో రాజకుమారులు చదరంగమాడుతుండగా రాజు అక్కడికి వస్తాడు. 4 సింహకిషోరాలిలాగా 4 గోడల మధ్య ఉండిపోతే రేపు రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు? తండ్రిగారు, మీకు మా ఆట నచ్చలేదా? మేము ఎంతో ఏకాగ్రతతో వ్యూహాలు పన్నుతున్నాం కదా. చదరంగం గడుల మీద వేసే ఎత్తుగడలు వేరేనాయన. ఈ విశాల ప్రపంచం చూపే విన్యాసాలు వేరు. అస్తమానము ఈ కోటగోడల మధ్యే బందీలై చదరంగంలో ఊహలకే పరిమితమైతే కళ్లకు కనిపించని లోకపు వింతలు కాని, కాలం నేర్పే పాఠాలు కాని మీకు ఎప్పటికీ బోధపడవు. చదరంగం క్రీడలో ఆలోచనలు వేరు, కళ్ల ముందు కదలాడే నిజాలు వేరు. అందుకే మీ 4 ఇప్పుడే 4 దిక్కులకు ప్రయాణం కండి. అరణ్యాలను దాటండి, జనపదాలను చుట్టండి. అక్కడ మీకు కనిపించే ఆ 4 వింతలను చూసి వాటి వెనక దాగి ఉన్న మర్మము తెలుసుకొని నాకు వచ్చి చెప్పండి. ఏ రోజైతే అనుభవమే ఆయుధంగా మీరు తిరిగి వస్తారో ఆ రోజే ఈ సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యత, ఈ సామ్రాజ్యాన్ని పాలించే విఘ్నత మీకు లభిస్తాయి. చిత్తం మహారాజా, మీ ఆజ్ఞను శిరసావహిస్తాం. రేపే మా ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున కోడి కూయకముందే 4 రాజకుమారులు తమ అశ్వాలను అధిరోహించి అడవి బాట పట్టారు. పచ్చని చెట్ల మధ్య గువ్వల గూంజనం వినిపిస్తోంది. అడవి పొలిమేరలకు రాగానే పెద్ద రాజకుమారుడు గుర్రాన్ని ఆపాడు. తమ్ములారా, నాన్నగారు మనల్ని 4 వింతలు చూడమన్నారు. మనం 4 కలిసి ఉంటే 4 వింతలు దొరకవు. అందుకే నేను ఈ ఉత్తర దిక్కుగా వెడుతున్నాను. మీరు మిగిలిన దిశలకు వెళ్ళండి. సరిగ్గా 1 నెల రోజులకు మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అలా చెప్పి పెద్దవాడు వేగంగా గుర్రాన్ని ఉత్తరం వైపు ఉరికించాడు. అన్న వెళ్లిన ధూళి మేఘాలను చూస్తూ 2వ రాజకుమారుడు ఆగిపోయాడు. అతని మనసులో ఏదో ఆందోళన మొదలైంది. అన్నయ్య ఏమో వెళ్ళిపోయాడు కాని ఈ దట్టమైన అడవిలో క్రూరమృగాలుంటాయి, మాయావులు ఉంటారు. అన్నయ్యకి ఏదైనా ఆపద వస్తే సహాయం చేసేవారెవరు? నేను కూడా అన్నయ్య వెంటే వెళ్ళటం ఉత్తమం. 2వవాడు కూడా ఉత్తరం వైపు గుర్రాన్ని అదిలించాడు. ఇది చూసిన 3వవాడు 4వవాడు కూడా అన్నలందరూ అటు వెళ్తుంటే నేను విడిగా వెళ్లడం ఎందుకు అని భావించి ఒకరి వెనక ఒకరు అదే దారిలో ప్రయాణమయ్యారు. చీకటి గాఢంగా ముసురుకుంది. పెద్ద రాజకుమారుడు కొండపై ఉన్న ఒక పాడుబడిన భవంతి ముందుకు చేరుకున్నాడు. ఆ ఇల్లు చూస్తుంటే దెయ్యాల కోటలా భయంకరంగా ఉంది. చూడబోతే ఇక్కడ ఎవరూ నివసించేలా లేరు. కానీ ఈ నది ఒడ్డున కొండపైన ఇంత పెద్ద ఇల్లు ఎందుకు నిర్మించారో? ఏది ఏమైనా ఈ రాత్రికి బయట ఉండడం కంటే లోపల ఉండటమే క్షేమం అని కొండపై ఉన్న ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్లగానే గుమ్మం మధ్యలో ఒక భీకరమైన నల్లని గండుపిల్లి కూర్చుని ఉంది. అది రాజకుమారులు చూసి తన పచ్చని కళ్లను విప్పార్చి శరీరాన్ని విల్లులా వంచి పళ్లను బయటపెట్టి ఘోరంగా అరిచింది. ఛీ! ఏంటా వికృతమైన అరుపు? పో, అవతలికి పో. రాజకుమారుడు గట్టిగా తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరిచి ఒక వికృత రూపం కనిపించింది. ఎవరు నువ్వు? యవ్వన గర్వంతో రాజసాభరణాలతో ఈ మంత్రాల కొండపైకి వచ్చిన సాహసివి ఎవరు? అవ్వా, నేను ఒక రాజకుమారుడిని. దారి తప్పి అడవికి వచ్చాను. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను. వచ్చినవాడు వెళ్లడం ఈ ఇంటి అలవాటులో లేదు నాయనా. సరే, లోపలికి రా. ఆ గండు పిల్లి నిన్ను గాభరా పెట్టి ఉంటుంది. అది నా కాపలాదారు. లోపలికి వచ్చి తలుపు గట్టిగా మూసేయి నాయనా. లోపల గది చాలా విశాలంగా ఉన్నా గోడల మీద వింత వింత గుర్తులు ఉన్నాయి. కిటికీలు కొండ అంచున నదివైపుకు ఉండడంతో గాలి సుయి సుయిమంటూ భయంకరమైన శబ్దంతో లోపలికి వస్తోంది. యోగిని గూట్లో ఉన్న ప్రమిదను వెలిగించింది. ఆ వెలుతురులో ఆమె జడలు కట్టిన జుట్టు, మెడలోని జిల్లేడు పూల దండలు చూస్తుంటే పెద్దవాడికి ఏదో అనుమానం కలిగింది. ఆకలితో అలమటిస్తున్నట్టున్నావు కదా. నా దగ్గర వంటకాలు ఉన్నాయి. ఏం తింటావ్? తాజా చేపల కూర కావాలా, లేక చల్లని చద్ది అన్నం తింటావా? ఈ చలికి చద్దన్నం ఏం తింటాను?
వేడివేడిగా చేపల కూర ఉంటే పెట్టండి, తృప్తిగా తింటాను. చేపకూర కావాలా? నీ కోరిక తప్పక తీరుస్తాను, కాని నా దగ్గర చేపలు అయిపోయాయి. కొత్త చేప కావాలి. ఆ చేపవు నువ్వే కావాలి. ఏమంటున్నారు? నేను చేప అవ్వడమేంటి? యోగిని గబగబా మంత్రాలు పఠిస్తూ తన మెడలోని జిల్లేడు దండలోంచి ఒక వాడిపోయిన పువ్వును తెంపి రాజకుమారుడికి తగిలేలా విసిరింది. కామరూపిణి, మాయారూపిణి, మానవదేహం మీనమైపోవుగాక. హ్రీం క్లీం ఫట్. ఆ పువ్వు తగలగానే పెద్దవాడి శరీరం కుంచించుకుపోయింది. ఒక పెద్ద చేపగా మారి నేలమీద పడి నీళ్లు లేక విలవిలా తన్నుకోసాగాడు. ఆమె ఆ చేపను పట్టుకొని పక్కనే ఉన్న మంచినీళ్ల కుండలో వేసింది. అందులో అప్పటికే మరికొన్ని చేపలు ఉన్నాయి. అవి కూడా ఇదివరకు ఇలాగే యోగిని మాయలో పడిన దురదృష్టవంతులే. పెద్దన్న వెనకాలే బయలుదేరిన రెండవ రాజకుమారుడు కూడా నది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ పెద్దన్న గుర్రం నిర్లక్ష్యంగా పచ్చుక మేస్తుండడం చూసి అన్న పైన ఉన్న ఇంటికి వెళ్లాడని గ్రహించి అతను కూడా కొండ ఎక్కాడు. గుమ్మంలో ఉన్న గండుపిల్లి తన పచ్చని కళ్లను విప్పార్చి రక్తం గడ్డకట్టేలా అరిచింది. రానాయనా రా. ఆ గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. తలుపు మూసి లోపలికి రా. అమ్మా, నా సోదరుడు గాని ఇటువైపేమన్నా వచ్చాడా? ఇక్కడికి వచ్చాడని అనుకుంటున్నాను. తన గుర్రం బయట మేస్తూ కనిపించింది. కాని మా అన్నయ్య జాడ ఎక్కడా కానరావడం లేదేంటి? లేదు నాయనా, నీ సోదరుడు ఇంకా రాలేదు. అసలు ఈ ప్రదేశం ఎలాంటిదో తెలుసా? ఇక్కడ కాలు పెట్టడానికే కాలం భయపడుతుంది. అడుగు తీసి అడుగు వెయ్యడానికి సామాన్య మానవులెవరూ సాహసం చెయ్యలేరు. అటువంటి చోటికి అడుగుపెట్టే ధైర్యం ఎవరూ చెయ్యరు. నీ సోదరుడు వస్తాడులే కాని ముందు నీ ఆకలి సంగతి చూడు. వండటానికి కుండలో తాజా చేప సిద్ధంగా ఉంది. అయితే ఆ వడ్డింపు వెండి పళ్ళెల్లో చేయనా, లేక మామూలు విస్తరాకులో చేయనా? మహారాజు కొడుకుని విస్తరాకులో ఎలా తింటారు? నాకు వెండి పల్లెల్లోనే వడ్డించు. అయితే ఆ వెండి పళ్ళెం నువ్వే కావాలి. ఓం ఘోరరూపిణి పరకాయ వశీకరిణి మంత్రతంత్రరూపిణి, ఈ ప్రాణం లోహమై బిగుసుకుపోవుగాక అని మంత్రించిన మరో జిల్లేడు పువ్వును అతని మీదకు విసిరింది. క్షణాల్లో ఆ రాజకుమారుడు వెండి పళ్ళెంగా మారిపోయి నేలపై పడ్డాడు. ఈసారి మూడో రాజకుమారుడు వచ్చాడు. యోగిని యథావిధిగా తలుపు తెరిచి గండుపిల్లి గురించి హెచ్చరించి లోపలికి ఆహ్వానించింది. అమ్మా, ఈ అడవిలో దారి తప్పి వస్తున్నాను. ఆకలి మండిపోతున్నది. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఏమైనా ఆహారం ఉందా? కంగారు పడకు నాయనా, వండటానికి ఇప్పుడే పట్టుకొచ్చిన చాప ఒకటి సిద్ధంగా ఉంది. అది తిన్నాక పడుకోవటానికి పట్టుపరుపు కావాలా, లేక నేలమీద పడుకుంటావా? తినడానికి చేప పెట్టండి. నిద్ర కోసం పట్టుపరిపే కావాలి. హాయిగా పడుకోవాలి. తప్పకుండా ఆ పట్టుపరుపు నువ్వే కావాలి. ఓం కాళరాత్రి మాయాతంత్రేణ నరదేహం నశించుగాక, మెత్తని తల్పమై మారుగాక. క్షణాల్లో వాడు ఒక పట్టుపరుపుగా మారిపోయి నేలపై పడ్డాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న చిన్నవాడు గుర్రాలను చూసి ఆందోళనగా, 3 గుర్రాలు ఇక్కడే ఉన్నాయంటే అన్నయ్యలు ముగ్గురూ ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉండి ఉంటారు. కానీ ఈ వాతావరణం చూస్తుంటే ఏదో కీడు జరిగినట్లు అనిపిస్తోంది అని వారు ఏదో ఆపదలో ఉన్నారని గ్రహించి వెంటనే కత్తి దూసి కొండపైకి వెళ్లాడు. వాడు గుమ్మం దగ్గరకు రాగానే ఆ గండుపిల్లి మునుపటి కంటే భయంకరంగా అరిచింది. కాని అతను భయపడలేదు. అతను మెరుపు వేగంతో తన పై బట్టను పిల్లిమీద విసిరి దాన్ని గట్టిగా చుట్టి వడిసి పట్టుకొని చంకలో పెట్టుకున్నాడు. అమ్మా,
ఈ అరణ్య మార్గంలో వెళ్తున్న నా అన్నల ముగ్గురు ఇటుగా రావటం చూశాను. వాళ్ళు మీ ఇంటి ఆశ్రయం పొంది ఉంటారని నా నమ్మకం. ఏరివారు కనిపించరేం? ఒరేయ్ రాజకుమారా, కాల ప్రవాహాల్లో కొట్టుకుపోయే ఆకులు ఎక్కడ ఆగుతాయో ఎవరికి తెలుసు? ఈ అడవి గర్భంలోకి వేల మంది వస్తుంటారు. మాయాజాలంలో మటుమాయం అవుతుంటారు. దారిపోయే దానయ్యల జాతకాలు నా దగ్గర ఉంటాయా? లోపలికి రావాలని ఉంటే ఆ తలుపు మూసి రా. ఆ గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. అది నీ ప్రాణాలను గాబరా పెట్టకముందే లోపలికి రా. లోపలికి రాగానే కుండలోని చేప ఎగిరెగిరి పడుతోంది. పక్కనే జిల్లేడు పూలు పడి ఉన్న వెండి పళ్ళెం, పట్టుపరుపు కనిపించాయి. ఆ దృశ్యం చూడగానే రాజకుమారుడికి అసలు విషయం అర్థమైపోయింది. తన అన్నలే ఆ చేపగా, పళ్ళెంగా, పరుపుగా మారిపోయారని గ్రహించాడు. సరే నాయనా, ఎందుకు అలా వింతగా చుట్టూ చూస్తున్నావు? ఆకలి మండిపోతున్నట్టుంది. ఆకలితో అలమటించే ప్రాణికి అన్నం పరబ్రహ్మస్వరూపం. ఇదిగో ఈ కుండలో మీనాన్ని చూడు. అది సామాన్యమైన చేప కాదు. ఈ జలంలో ప్రాణం పోసుకున్న అద్భుతం. దీన్ని వండమంటావా? నీ జఠరాగ్నిని చల్లార్చమంటావా? చేప ఎందుకవ్వా? అది అలా తన్నుకుంటుంటే చూసి తినేంత కఠిన హృదయం మాత్రం కాదు. అయినా నాకు చేపల కంటే మాంసం అంటేనే ఇష్టం. ఇదిగో నా కంచంలో చక్కని ఆహారం సిద్ధంగా ఉంది కదా, దీన్ని ఏదో ఒకటి చేసి పెట్టండి. నీ ఇష్టం. కాని ఆ మాంసాన్ని ఆరగించడానికి సామాన్య పాత్రలు సరిపోవు. ఇదిగో ఈ వెండి పళ్ళెం చూడు. ఇది రాజభోగానికి చిహ్నం. ఇందులో వడ్డిస్తే కాని నీ కన్ను చల్లబడదు, నీ ఆకలి తీరదు. దీన్ని తీసుకో. కబలం తిండికి వెండి పళ్ళెం దేనికవ్వా? నేలమీద కూర్చుని తింటేనే నాకు తృప్తి. ఈ మెరిసే లోహాలు నా ఆకలిని పెంచుతాయేమో కాని తీర్చలేవు. మూర్ఖుడా! అదృష్టాన్ని కాదంటావా? సరే, తిన్న తరువాత నీ దేహానికి విశ్రాంతి కావాలి కదా. ఇదిగో ఈ పట్టుపరుపు చూడు. ఇది ఈ గదిలో ఉన్న గొప్ప వింత. దీనిమీద ఒక్క నిమిషం వాలితే నీ గత జన్మల అలసట కూడా మటుమాయం అవుతుంది. దీనిమీద పడుకో. నీకు తెలియని లోకాలను చూపిస్తుంది. పచ్చిక మీద పడుకునేవాడికి పట్టుపరుపు దేనికమ్మా? మేము కష్టపడే వీరులం. మాకు ఈ సుకుమారైన పరుపులు అస్సలు పడవు. అయినా మా అన్నలు కనిపించకుండా నాకు నిద్ర ఎలా వస్తుంది? ఎంత ధైర్యం నీకు! నా మాటలకు ఎదురు మాట్లాడడమే కాకుండా నన్నే ఎదిరిస్తున్నావా? నా మంత్రాల ముందు మహారాజులే తలవంచారు. నీకంటే ముందు వచ్చిన ఆ ముగ్గురు నీ సోదరుల కన్నా నువ్వు చాలా పొగరబోతువి. నీ యవ్వన గర్వాన్ని, నీ రాజసాన్ని ఈ క్షణమే మట్టిలో కలిపేస్తాను. మృత్యువు నీ ముంగిట నిలబడిందని గ్రహించు. ఆమె జిల్లేడు పువ్వు తెంపబోతుండగా అతను తన చంకలో ఉన్న పిల్లిని నేరుగా ఆమె ముఖం మీదకి విసిరాడు. ఆమె మెడలో ఉన్న మంత్రశక్తికి మూలమైన ఆ జిల్లేడు పూల దండను ఒక్క వేటున తెంచివేశాడు. యోగిని మంత్రశక్తి ఒక్కసారిగా క్షీణించిపోయింది. గండుపిల్లి ఆమె కళ్ళు పీకేయడంతో ఆమె ప్రాణభయంతో అటూ ఇటూ పరిగెత్తి కిటికీలోంచి కింద ఉన్న నదిలో పడి కొట్టుకుపోయింది. వాడు ఆ మాయ జిల్లేడు దండను కూడా నదిలోకి విసిరేశాడు. కుండలో చేపగా ఉన్న పెద్దన్న, గదిలో వెండి పళ్ళంగా ఉన్న రెండో అన్న, పట్టుపరుపుగా ఉన్న మూడో అన్న ఒక్కసారిగా తమ అసలు రూపాలను పొందారు. తమ్ముడా, మమ్మల్ని మృత్యువు నోటి నుంచి కాపాడావు. ఆ యోగిని పెట్టిన వింతలు చూశాం కదా, అది చాలు. ఆ వింతలేవో మనకు అనుభవపూర్వకంగా తెలిశాయి. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ వద్దు. పదండి, త్వరగా మన రాజ్యానికి తిరిగిపోదాం.
నాలుగోవాడు తనను కాపాడిన ఆ గండుపిల్లి కోసం ఇల్లంతా వెతికాడు. కాని ఆ పిల్లి మాయమైపోయింది. బహుశా ఆ మంత్రగత్తె అంతంతో ఆ పిల్లికి కూడా విముక్తి కలిగిందేమో, లేదా అది ఏదైనా దైవశక్తి ఏమో అని అతను భావించి నమస్కరించాడు. బహుశా ఆ మంత్రగత్తె అంతంతో ఆ పిల్లికి కూడా విముక్తి కలిగిందేమో. రాజధానిలో మహారాజు తన కొడుకులు అంత త్వరగా తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. నలుగురి ముఖాల్లోనూ లోతైన అనుభవం, గాంభీర్యం కనిపిస్తున్నాయి. కుమారులారా, ప్రపంచపు వింతలు చూసి రమ్మని మిమ్మల్ని పంపాను. 4 దిక్కులా తిరిగి మీరు సంపాదించిన ఆ లోకజ్ఞానం ఏమిటో తెలుసుకోవాలని ఈ తండ్రి మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. ఏది, మీరు చూసిన అద్భుతాలను వివరించండి. తండ్రి, వింతలు కేవలం మన కళ్లకు కనిపించేవి కావు, మన ప్రాణాలకు తగిలేవని నేను తెలుసుకున్నాను. ఒక క్షుద్రయోగిని మంత్రానికి నేను చాపగా మారి ఆ చిన్న కుండలోని నీటిలోని నా ప్రపంచాన్ని వెతుక్కున్నాను. ఎంతటి వీరుడైనా విధి తలుచుకుంటే ఒక అల్పమైన జీవి కన్నా తక్కువేనని మనిషి చేపగా మారడం నేను పొందిన మొదటి వింత అనుభవం. నిజమే తండ్రి, నేను ఒక వెండిపల్లెంగా మారిపోయాను. కంఠం ఉన్నా మాట్లాడలేక, కాళ్ళు ఉన్నా సరే కదలలేక ఒక మూల పడిపోయాను. మనం అనుభవించే ఈ రాజభోగాలు, ఆ ఆభరణాలు ఎంతటి జడమైనవో నాకు అర్థమయింది తండ్రిగారు. మనిషి ప్రాణం లేని వస్తువుగా మిగిలిపోవడం కంటే నరకం మరొకటి లేదని నేను తెలుసుకున్నాను. తండ్రిగారు, నేను ఒక పట్టుపరుపుగా మారిపోయాను. ఆ మంత్రగత్తె మాయాజాలం వల్లే నేను కేవలం ఒక నిస్సహాయ సాక్షిగా మిగిలిపోయాను. మనిషి తన సొంత రూపాన్ని కోల్పోయి పరుల ఆధీనంలో ఉండటం ఎంతటి వేదనో నాకు బాగా అనుభవమయ్యింది. రాజుగారి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. నెమ్మదిగా 4వ కుమారుడి వైపు తిరిగి, నలుగురూ ఒకే మాయలో చిక్కుకున్నారా? మరి నీ అనుభవం ఏంటి నాయనా అని అడిగారు. తండ్రి, నా అన్నలు వింతలుగా మారిపోతే నేను ఆ వింతల వెనుక ఉన్న వినాశనాన్ని చూశాను. మంత్రాల కంటే మిన్న అయినది సమయస్ఫూర్తి, క్షుద్రశక్తుల కంటే గొప్పది స్థితిప్రజ్ఞత అని నేను తెలుసుకున్నాను. నా అన్నలు చేపగా, పళ్ళెంగా, పరుపుగా మారడం చూసి నేను కుంగిపోలేదు. బుద్ధిబలంతో ఆ యోగిని గర్వాన్ని అణిచి, ఆమె మాయలను ఛేదించి మళ్లీ నా అన్నలను నేను దక్కించుకున్నాను. ప్రాణం లేని వస్తువులకు మళ్లీ ప్రాణం పోయటం నేను కల్లారా చూసిన అతిపెద్ద వింత. బిడ్డలారా, మీరు చూసినవి కేవలం వింతలు కావు, జీవిత పాఠాలు. ఆపదలో ధైర్యాన్ని కోల్పోనివాడే నిజమైన వీరుడు. మంత్రులారా, విన్నారా? నా 4వ కుమారుడు కేవలం రాజ్యానికి వారసుడు మాత్రమే కాదు, తన బుద్ధిబలంతో రాజ్యానికి వచ్చే ఆపదలను ముందే పసిగట్టి ప్రజలను కాపాడగల నిజమైన రక్షకుడు. నీ సమయస్ఫూర్తి సూర్యవంశానికి వన్నె తెచ్చింది నాయనా.